సో నలుగురు చేస్తారా పనులు? అంటే ఎవరో ఒకళ్ళు ఇంట్లో చేయకుండా ఉంటారు కదా! ఇద్దరు అక్కలు తక్కువ, ఎందుకంటే వాళ్ళు రారు ఎక్కువ బాయ్ దగ్గరికి. ఓకే. నేను తమ్ముడు చేస్తాం. నువ్వు తమ్ముడు చేస్తారు. తమ్ముడు ఏం చదువుకుంటుండు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న ఇప్పుడు తమ్ముడు. నువ్వు? నేను పీజీ కంప్లీట్ అయింది. పీజీ కంప్లీట్ అయిపోయింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఏం అవ్వాలనుకుంటుంది అసలు ఝాన్సీ? గౌట్ జాబ్ కొట్టాలన్న. గవర్నమెంట్ జాబ్ కొట్టాలా? గవర్నమెంట్ జాబ్ కొడితేనే నా డాడీ కష్టానికి ఫలితం ఉంటుంది. ఓకే. లేకపోతే డాడీ కష్టం వృధా చేయొద్దు అన్నది నా సంకల్పం అన్న. మా నలుగురిలో ఒక్కలం సెటిల్ అయినా డాడీ హ్యాపీగా ఫీల్ అవుతాడన్న. నా కష్టానికి ఫలితం దక్కింది అని డాడీ కళ్ళల్లో ఆనందం చూడాలంతే. కాదరా, నువ్వు మాట్లాడుతుంటే ఇంత మంచిగా మాట్లాడుతుంది అనిపిస్తుంది. కొన్ని మాటలు ఉన్నాయి, ఏదో పుంటికూర కట్టుకుంటూ ఒకటి మాట్లాడుతూ. అవునన్న. అవునా? సో ఒక్కసారి ఆ డైలాగ్ గుట్టు. గెలవాలంటే కష్టాలని ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాలని మార్చుకోవాలి, ఇదే జీవితం. సో ఈడ ఈడ నేర్చుకున్నావు ఇది? అంటే తమ్ముడు చెప్పిండు అన్న ఈ డైలాగ్ నాకు. అక్క ఈ డైలాగ్ చెప్పక్క, నువ్వు పాటలతో చాలా మందికి మోటివేట్ అవుతుంది, పాటలు కాకుండా మాటలతో కూడా జనాల్ని మోటివేట్ చేయాలి మనం అన్నట్టు నేను చెప్పే ప్రతి డైలాగ్ తమ్ముడు నాకు చెప్తాడు అనమాట డైలాగ్స్. అదే అంటే ఈడ అంత రేంజ్ లో ఏం చెప్పలే కానీ అక్కడ మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది. అది ఫీల్డ్ మీద ఉంటుంది అన్న, అదే అప్పుడు వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ పొలం దగ్గరికి వెళ్తా ఉంటావా లేకుంటే ఎట్లా? అవునన్న, కాలేజ్కి వెళ్తూ పొలం దగ్గరికి, అంటే పొలం దగ్గర ఏదైనా వర్క్ ఉందనుకో కాలేజ్కి వెళ్ళడం బంద్ చేస్తా. కాలేజ్కి వెళ్ళావా రోజు? వెళ్ళాను. తెల్లారి వెళ్ళిన తర్వాత నిన్న ఏం జరిగిందో మా ఫ్రెండ్స్ని కనుక్కొని మళ్ళీ నైట్ అవుట్ చేసైనా నిన్నటి వరకు ఈ రోజు వరకు కంప్లీట్ చేసేదాన్ని. ఓకే. అట్లా చాలా కష్టాలు. ఓకే.